అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచుకున్నారా? నాకెరికే మీరు బరాబర మంచిగా ఉంటారని. సరే ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలు నేను తీసుకొస్తానన్న సంగతి మీకు ఎరికే కదా. అట్లనే మీ నమ్మకం బోడగొట్టకుండా జబర్దస్త్ ధమాకా దుమ్ముదులిపే వార్తలను తీసుకొని వచ్చిన జప్పున మన వార్తలను స్టార్ట్ చేద్దాం పాండ్రి. మోదీ సారు ఏపీ సర్కారు మీద వరాల చలువలను కురిపించిండు అయ్యా. మళ్ళొక ఫండ్ను సుతం రిలీజ్ చేసిండు అభివృద్ధి పనుల కోసానికని చెప్పి. మొన్నట్లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసిండు, మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త ఫండ్స్ను విడుదల చేసిండు. ఆగిపోయిన పనులను స్టార్ట్ చేయనికే మోడీ సార్ కూడా మళ్ళీ రాబోతున్నాడు ఏపీకి. ఏదేమైనా కూటమి సర్కారుకు అన్ని రాష్ట్రాలతోని ఓరిస్తే ఒకంత ఎక్కువనే మోతాదుల పైసలను అయితే కేంద్రం అయితే విడుదల చేస్తూనే ఉన్నది అభివృద్ధి పనుల కోసానికని చెప్పి. గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రాల సార్కు కానీ పవనాల సార్కు కానీ గట్టి మద్దతు ఇస్తున్నారు మోదీ సర్కారు. మరి ఇంకా కొత్త పథకాల కోసానికని ఏమేం ఫండ్స్ రిలీజ్ చేసిండు కేంద్ర సర్కారు పెద్ద సార్ అని అంటే ఈ వార్త పురాగా చూస్తే మీకే సమజవుతుంది. 2024 సంవత్సరంలో ఏపీ కూటమి అధికారంలోకి అచ్చుడుతోని మోదీ సర్కారు ఏపీ మీద వరాల జల్లులు కురిపించుడు సోషల్ మీడియా వేదికగా ఆ టాపిక్ అవుతున్నదన్న ముచ్చట మనందరికీ ఎరికైనదే. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మోదీ సారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏపీ రాష్ట్రం మీద పెట్టిండు. ఏపీ రాష్ట్రం కోసానికని చెప్పి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నాడు. అభివృద్ధి కోసానికని అద్భుతంగా పాలన అందించేటట్టుగా చంద్రబాబుకు సహకారం చేస్తున్నాడు. పవనాల సార్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మోదీ సార్ అన్న ముచ్చట్లు మనకు బాగానే వినబడుతున్నాయి కదా. ఇక దీని మీద ఎవరికి దోసినట్టాలైతే గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా మోదీ సర్కారు మళ్ళొక మేలు చేసిందయ్యా ఏపీకి. మరి ఏమయ్యా గంతగరమని అంటే అమరావతి హైదరాబాదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అన్నట్టు. ఇక ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మస్తు ఫాయిదా అవుతుందట. తిరుపతి కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులను సైతం కేంద్రం కేబినెట్ నుంచి ఆమోదం అచ్చుడుతోని చంద్రబాబు సార్ మీద పబ్లిక్ నుంచి అయితే ప్రశంసల జల్లులు గట్టిగానే వస్తున్నాయి. త్వరితగతిన కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయనీకే మోదీ సర్కారు అంగీకారం చెప్పినట్టుగా విభజన చట్టంల పరిష్కారం కానీ సమస్యల పరిష్కారం కొరకు ఏజీ కీలక సూచనలే చేసిండయ్యా. ఇక ఇంకో పెట్రోలియం రిఫైనరీ సన్నాహాలు కూడా చేసుడుతో పాటు రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లాలకు తొందరలో 350 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నదట కేంద్రం. ఇక తిరుపతి కట్పాడి రైల్వే లైన్ డబ్బింగ్ పనుల కోసం అని చెప్పి దగ్గర 1332 కోట్ల రూపాయలను కేటాయింపు చేసినట్టుగా 100కు పైగా కిలోమీటర్ల మేర డబ్బింగ్ పనులకు నిర్మాణం చేయబోతున్నట్టుగా కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ గురించి చర్చించిందని ఏపీలో వ్యవసాయం యూనివర్సిటీ కొరకు మోదీ సర్కారు 135 కోట్ల రూపాయల రేంజ్ల విడుదల చేస్తున్నట్టుగా వార్తలు గట్టిగానే వినబడుతున్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి విభజనకు సంబంధన చేసినటువంటి సమస్యల గురించి చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక విద్యా సంస్థల ఏర్పాటు, ఏపీల గ్రేహౌండ్ సెంటర్తో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చర్చ బాగానే నడుస్తున్నదయ్యా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. వచ్చే 2 ఏళ్లలో ఈ శాఖల రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా మొదలు కాబోతున్నాయట. రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా కేంద్ర సర్కారు సహకారం ఇచ్చుడుతోని చంద్రాల సారు అటు పక్కన పవనాల సారు కూడా గట్టిగా ఫోకస్ పెట్టిల్లంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసానికని. ఇక ఇప్పుడు 350 కోట్ల రూపాయలను మోదీ సార్ ఎప్పుడైతే ఏపీకి ప్రకటన చేసిండో మోదీ సార్నైతే ఆకాశానికి ఎత్తెత్తున్నారయ్యా. అభినందనల జల్లులు కురిపిస్తున్నారు. కూటమి సర్కారా మదాకా జై హో చంద్రాల సారు జై హో పవనాల సార్ జై జై హో మోదీ సార్ అని చెప్పి మస్తు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ప్రశంసల జల్లులే కురిపిస్తున్నారు. కూటమి సర్కారు చేస్తున్న పనితీరును చూస్తున్న ప్రతి ఒక్క కామను పబ్లిక్. మళ్ళా ఉన్నట్టుండి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పెద్ద సారు ఏఐజీ దవాఖానలకు ఆధారపడ్డాడు. ఎప్పుడు లేని విధంగా మళ్ళా ఉన్నట్టుండి గచ్చిబౌలి ఏఐజీ దవాఖానల్లో కేసీఆర్ దర్శనం ఇచ్చుడుతోటి మళ్ళీ ఆ టాపిక్ అయింది తెలంగాణలో. ఇప్పుడు కేసీఆర్ సారు ఏమిటి కోసానికి దవాఖానకు వచ్చిండు అనే ముచ్చట మాత్రం ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకునేటట్టే ఉన్నది. మరి అసలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి మన కేసీఆర్ సారు ఉన్నట్టుండి ఏఐజీ దవాఖానకి ఎందుకు పోయినట్టు ఏమా కదా ఆర్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సార్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజీ దవాఖానకు చేరుకున్నాడు అయ్యా. ఇక ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి సీదా హైదరాబాద్కి వచ్చిండు. ఇక హైదరాబాద్ లో జనరల్ హెల్త్ చెకప్ కోసానికి అని చెప్పి ఏఐజీ దవాఖానకు కేసీఆర్ సార్ వచ్చినట్టుగా చెప్తున్నారు అయ్యా. అయితే ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ సార్ ఏఐజీ దవాఖానకు పోయి అనేక రకాలమైనటువంటి టెస్టులను అయితే చేపించుకున్నాడు. గతంలో సోమాజిగూడల యశోద దవాఖానలకు కూడా పోయిండు. ఇక అప్పుడు కూడా ఇటువంటి టెస్టులే చేపించుకున్నాడు. మళ్ళా ఇక ఇప్పుడు ఏమైందో ఏందో తెలియదు కానీ
ఉన్నట్టుండి కేసీఆర్ సార్ గచ్చిబౌలిలో ఏజీ దవాఖాన ఖర్చుతోటి ఇప్పుడు ఇది ఆ టాపిక్ అవుతున్నది రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ ముచ్చట. ఇక జరంతా లోపలికి పోయి చూస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 8, 2023 కేసీఆర్ సారు ఆయన పామ్ హౌస్ లా కాల్దారి పడ్డాడన్న ముచ్చట మనందరికి ఎరికేందే. దీని మీద కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు పెడితే కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఇక రాజకీయంలో అనేది ఎవరు ఎట్లా చెప్తారనేది ఎవరు చెప్పలేరు. ఒక శత్రువులు ఉంటారు, ఒక మిత్రులు కూడా ఉంటారు. అటు ఇటు చెప్పకుండా మధ్యలో ఊగిసలాడేటోళ్ళు కూడా ఉంటారు. ఇది రాజకీయం అంటేనే రొచ్చు గట్లు ఉంటది. ఇక ఎప్పుడైతే కేసీఆర్ సార్ కాల్దారి పడ్డాడో ఆయన మోకాలి తుంటి మార్పిడి కోసానికని చెప్పి ఆపరేషన్ సుతం అయ్యింది. 2-3 నెలలు రెస్ట్ కూడా తీసుకున్నారు కేసీఆర్ సారు. ఇక మళ్ళా అడపదడప పార్టీ కార్యక్రమాలల్లో మీటింగ్లల్లో అవసరం వచ్చినప్పుడు తప్పక నేను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, కమిటీ వాళ్ళు చెప్పినప్పుడు, కార్యకర్తలు అన్నప్పుడు, బీఆర్ఎస్ లో మల్ల గుల్లాలు నడిచినప్పుడల్లా అంత లేదు తుసు ముచ్చట బుసు ముచ్చట అని చెప్పి మళ్ళా కేసీఆర్ సార్ అయితే మైక్ తీసుకొని ఊదర కొడుతున్నాడు. ఏం చెప్పాలనో అది చెప్తూనే ఉన్నాడు, ఏం మాట్లాడాలనో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యర్థులకు సుక్కలు చూపించేటట్టు సురక్కలు కూడా ఎత్తున్నాడు అయ్యా. ఇక శానతుల తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులు నువ్వు అసెంబ్లీ కాచి మాట్లాడు, ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడేందని చెప్పి సవాల్ ఇచ్చినప్పుడు మొత్తానికైతే ఎట్టి కేకలకు మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అసెంబ్లీలో ఆధారపడ్డాడు మన కేసీఆర్ సారు. తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ ముద్దుబిడ్డ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. ఇక వరంగల్ నిర్వహించనున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఏడుకలకు కూడా తన ఫామ్ హౌస్ నుంచే ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస భేటీలనైతే గట్టిగానే నిర్వహణ చేస్తున్నాడు. ఎట్లనైనా కానీ రాబోయే రోజులల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దేవాలని, ఈ కాంగ్రెస్ పాలనను తుంగలా దొక్కాలని చెప్పి, అధికారం నుంచి గద్దె దింపాలని చెప్పి కాళ్లకు బలపాలు కట్టుకొని బీఆర్ఎస్ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఓ పక్కన కల్వకుంట్ల కవితక్క అయితేనేమి, ఓ పక్కన కేటీ రామారావు సార్ అయితేనేమి, హరీష్ రావు సార్ అయితేనేమి, కేసీఆర్ సార్ అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు దిశానిర్దేశాలను అయితే గట్టిగానే చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో కేసీఆర్ సారు మరి అధికారంలోకి అత్తడా రాడనేది అది మన చేతుల్లో లేని ముచ్చట, పబ్లిక్ చేతిలో పురాగా ఉన్న ముచ్చట. ఫైనల్ తీర్పు వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఫామ్ హౌస్ నుంచి ఎటువంటి సడి సపోర్ట్ లేకుండా కేసీఆర్ సార్ ఉన్నట్టుండి గచ్చిబౌలి ఏజీ దవాఖాన్ల ప్రత్యక్ష మౌడు ఇప్పుడు పెద్ద ఆ టాపికే అవుతున్నది. సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది ఈ ముచ్చట. ఏదేమైనా చంద్రాల సారు వ్యూహమే వ్యూహం. చంద్రాల సారు ఎత్తుగడనే ఎత్తుగడ. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించుడైనా, ప్రత్యర్థులకు మాటలతోని తూటాలు వేల్చేటట్టు సురకలు పెట్టుడైనా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అద్భుతంగా నడిపించుట్లనైనా కానీ చంద్రాల సార్ తర్వాతనే ఇవ్వలేనని అంటున్నారు. ఇప్పుడు చంద్రాల సారు చేస్తున్నటువంటి పని అభివృద్ధులల్లా. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నాం అంటే, ఏపీ సర్కారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పబ్లిక్ కోసానికని చెప్పి అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టుడే కాదు, వాటన్నిటినీ నెరవేర్చే దిశగా చంద్రాల సారు గట్టి అడుగులే ఎత్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఇంకో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం ఎట్టయితే చంద్రాల సార్ చుట్టిండో, చంద్రాల సార్ మొదలుపెట్టినటువంటి ఈ పనులకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నాడు. దట్ ఈస్ చంద్రబాబు, దట్ ఈస్ పవనాల సారు, దట్ ఈస్ కూటమి సర్కార్ అని చెప్పి ఖరాఖండిగా బాగా గుద్దినట్టు కామెంట్లు, కౌంటర్లు, రీట్వీట్ల మీద రీట్వీట్లు చేస్తున్నారయ్యా చంద్రాల సార్ చేస్తున్నటువంటి పనితీరు మీద. ఏపీ సీఎం చంద్రబాబు సారు గతంలో ముఖ్యమంత్రి అయిన టైంలల్లా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చుకుంటా పెద్దపీటనే వేసిండయ్యా. ఎన్టీఆర్ పెంచర్ భరోసా, దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ఇప్పటికే అమలు చేసిండు. ఇక పోతే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ప్రీ బస్సు ప్రయాణం పథకాలు కూడా తొందరలో అమలు కాబోతున్నాయి. దీని మీద ప్రత్యర్థులు గట్టిగానే గగ్గోలు పెడుతున్నారు. అయ్యా బాబు సారా మీరు ఏమయ్యా మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి ఎక్కిలు మీరు స్టడీ సపోర్ట్ లేదా అసలు 6 గ్యారెంటీల ముచ్చటేం లేదని చెప్పి జగనాల్ సార్ కానీ అటుపక్కన ఉన్నోళ్ళు ఓరోనోళ్ళు గిట్టనోళ్ళు చాలా మంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. కూటమి సర్కార్ అగైనెస్ట్గా అన్నిటిని కూడా కూటమి సర్కార్ ఖాతారు ఈతలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతూనే ఉన్నారు. ఇక చంద్రబాబు సారు ఒకవైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే ఇంకో వైపు అమరావతి అభివృద్ధి కోసానికని కూడా అడుగులు గట్టిగానే ఎత్తున్నాడు. పోలవరం త్వరితగతిన పూర్తి అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు అల్టిమేటం జారీ చేసిండు. ఇక పోతే రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులకు చంద్రబాబు వేగవంతం చేస్తున్నాడయ్యా. ఎవరెవరితోనూ మాట్లాడితే మనకు ఫండ్స్ వస్తాయి, పార్టీ బలం పెరుగుతుంది. ఇంకా అంతనే కాకుండా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీకి రావాల్సిన కంపెనీలు ఏంటి, ఏ కంపెనీలు నిలబెడతాయి, ఏ కంపెనీలు ఎట్లా పెట్టాలనే దాని మీద గట్టి ఆలోచనలు చేస్తున్నాడు. కసరత్తులు వేగవంతాన్ని చేస్తున్నాడు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలను సుతం జారీ చేస్తున్నాడు అయ్యా మన ఏపీ సీఎం చంద్రాల సారు. ఇక జగన్ సారు 2019 నుంచి 2024 వరకు దగ్గర 5 ఏళ్ల పాటు అభివృద్ధి
పూర్తి స్థాయిలో విస్మరణ చేసి కేవలం సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చిండు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, జల యజ్ఞం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలతో ఉన్నట్టుగా పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేటట్టుగా 3 రాజధానుల ప్రతిపాదన, అమరావతి పనుల నిలిపివేత, రోడ్ల ముచ్చట్ల నిర్లక్ష్యం ద్వారా తీవ్ర విమర్శలను పాలై ఆఖరికి వైనాట్ 175 అని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిలు ఆంధ్ర పబ్లిక్ అన్న సంగతి పోయిన ఎలక్షన్లలో మనం చూసినాం. తర్వాత కూటమి సర్కారుకు అధికారం అంటగట్టిల్లు. ఇక అట్లా 2024లో జగనన్నకు అధికారం బోర్డుతోని కూటమి సర్కారుకు పట్టం కట్టి ప్రజలు బమ్మరదం పట్టిండ్రయ్యా. ఇక చంద్రబాబు జగన్ పాలన ముచ్చట్లకైతే ఎవరికి వాళ్ళు వాళ్ళ శైలిని అయితే అనుసరణ చేసిండ్రు. ఇక జగన్ సార్ అభివృద్ధి కొంతమేర ప్రాధాన్యత ఇచ్చి ఉంటే మంచిగా ఉండేదని రాష్ట్ర పబ్లిక్ భావన చేసిళ్ళు. ఇక ఇదే టైంలలో చంద్రబాబు సారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే దిశగా షరతులు లేకుండా త్వరతగతిన పనులను అమలు చేసేటట్టుగా భావన చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా ఎరికైన ముచ్చట. ఇక అభివృద్ధి ముచ్చట్లలో చంద్రాల సారు మార్కు నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయనే చెప్పాలి. ఎవరు అవునన్నా కాదనుకున్న చంద్రబాబు సారు పక్కా ప్లాన్తోని ఒక విజన్తోని విజన్ 247తోనే ముందరికి పోతున్నాడు. ఆ దిశగా అడుగులేస్తున్నాడు. కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసే తట్టుగానే చంద్రబాబు సారు కసరత్తులు గట్టిగా ఎత్తున్నాడనే మాటలు కూడా మనకు గట్టిగానే వినబడుతున్నాయి. ఇంకా అంతనే కాకుండా రాబోయే రోజులల్లా రాష్ట్రం ఇంగింత అభివృద్ధి చెందే దిశగా చంద్రబాబు సార్ అడుగులేస్తున్నట్టుగా దీనికోసానికని చెప్పి కూటమి సర్కారు కసరత్తులు మొదలు పెట్టినట్టుగా రాబోయే ఆగిపోయిన పనుల కోసానికని చెప్పి మోదీ సార్ను కూడా మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి రప్పించుడు, ఆగిపోయిన పనుల నిర్మాణానికి మొదలు శంకుస్థాపన మళ్ళా చేయించుడు, పనులను స్టార్ట్ చేసుడు, చాలా కంపెనీలకు ఊతమిచ్చేటట్టుగా అనేక కంపెనీలు పెట్టుబడికి రావాలని చెప్పి చంద్రాల సారు పకడ్బందీ ప్రణాళికతోని పెద్ద కంపెనీ పెద్దలతోని మాట్లాడు, ఆ దిశగా పెట్టుబడులు పెట్టేటట్టు వాళ్ళను ప్రోత్సాహన చేసుడు, ఇదంతా విజన్ 247 అని అంటున్నారు. ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. ఏదేమైనా పవనాల సార్ ఓ దిక్కు అడవుల బాట పట్టుకుంటా అందరినీ అరుచుకుంటా అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితి స్థితిగతులు ఎప్పటికప్పుడు చంద్రాల సార్కు చేరవేసుకుంటా అభివృద్ధి కోసానికని చెప్పి పవనాల సార్ అట్ల ప్రయత్నం చేస్తుంటే, ఇటు పక్కనేమో నారా లోకేష్ సారు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కొన్ని తప్పులు ఒప్పులను ఏలెత్తుకుంటా అన్ని సమపాలల్లో పబ్లిక్ అన్ని విధాలుగా మంచి జరిగేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలను లోకేష్ సార్ ముందరేసుకున్నాడు. ఇటు పక్కనేమో చంద్రాల సారు రాష్ట్ర అభివృద్ధి కోసానికని చెప్పి 6 దిశలు దినామి తిరిగా కట్టబడు. ఈ వయసులో కూడా యంగ్ స్టార్ లెక్క పనిచేసే తీరును చూసి ప్రతి ఒక్కరు కితాబు ఇస్తున్నారయ్యా. జై హో చంద్రాల సారు, జై హో కూటమి సర్కార్ అని చెప్పి మస్తు తారీఫ్ చేయబట్టిండ్రు. కూటమి సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసిన ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. రాజకీయ నాయకుడు అంటే అధికారంలోకి వచ్చి ఏదో చేతులు దులిపేసుకొని పోవడం కాదు, పబ్లిక్లలో ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి అంటే కొన్ని బ్రాండ్లు కనబడతాయి, ఎన్టీ రామారావు పెద్ద ఆయన అంటే కొన్ని బ్రాండ్లు కనబడతాయి. అట్లనే నాకు సుతం ఇది ఒక బ్రాండ్ అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కరాఖండిగా మైక్ల ముందర చెప్పిండు. మరి ఎందుకోసానికి చెప్పిండు, ఏమిటి కోసానికి చెప్పిండు, ఏ సందర్భంలో చెప్పిండు పురాగా తెలవాలి కదా. ఆర్త తెచ్చిన చూడుండ్రి. తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైనదని చెప్పి ఎవరన్నారో ఎరికైనా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండయ్యా. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరచాలని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది నా బ్రాండ్ అని కూడా చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా. సైనిక్ స్కూల్కు ధీటుగా పోలీస్ స్కూల్ను కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈయనైతే అట్టు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి సార్, అంటే ఓపెనింగ్ చేసిండు అన్నట్టు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా పోలీసు శాఖ మీద మాకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినయే. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని చెప్పి నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాల చదువు ఉపాధి నా బ్రాండు. దేశానికే దార్శనికుడు పివి నరసింహారావు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపన చేసినాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు దగ్గర 100 కోట్లతోని కార్పస్ ఫండ్ ను సమకూర్చుకోవాలి. నిధుల విషయాలలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ముఖ్యమంత్రులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందని చెప్పుకుంటా వచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. ₹2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ సారు ప్రతి పేదవాడి మనసుల స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆరోగ్యశ్రీ జలయజ్ఞం అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. కొందరు ఉద్యమ నేతలం తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు అని ఇండైరెక్ట్ గా కేసీఆర్ సార్ కు కౌంటర్ ఇచ్చినట్టే కనపడ్డది. ఈ ముచ్చట
ముచ్చటిన్నా అక్కడ ఉన్నోళ్ళు ఒక్కసారిగా నోరెళ్ళబెట్టేంత పనైంది. ఇక యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండు ఆనంద్ మహీంద్రాను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉన్నది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందు వరిసినాం. పోలీస్ స్కూల్ ముచ్చట్ల రాజకీయం లేదు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయబోతున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య నిమ్మతిమ్మతంగా తగ్గుకుంటూ వస్తున్నది. 1వ తరగతి నుంచి ఉన్నత ప్రభుత్వ స్కూళ్ల విధానంలో కూడా మార్పులను తీసుకొచ్చి ప్రీ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం ఇయ్యనికే రెడీగా ఉన్నది అనుకుంటా గట్టి కామెంట్లే చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు గట్టిగానే మాట్లాడిండు కానీ దీని మీద కొంచెం నెగిటివ్ గా వ్యతిరేకత మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. మరి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తాడో, వాళ్ళకెట్లా ధీటుగా కౌంటర్ గా సమాధానాలు చెప్తాడో ఈ రేవంత్ రెడ్డి సార్ అనే ఆలోచన కూడా చాలా మందిలా గట్టిగానే వినబడుతున్న ముచ్చటయ్యా. ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. నికరణ లేని మనిషి, తికరణ శుద్ధిగా పని శాతగాని మనిషి. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో మాట మీద స్టాండ్ బై ఉండు ఆయనకు తెలవని విద్య. ఈయనను రాజకీయాలలో కచ్చుడే మన దౌర్భాగ్యం. ఈసోంటోని మీరు గెలిపించుకొని ఎమ్మెల్యేగా నిలబెట్టుడే కాక డిప్యూటీ సీఎంగా చేసిలు చూడు, అది మీ దురదృష్టకరం అని చెప్పి ఎవరన్నా ఎరకైనా కల్వకుంట్ల కవితక్క గారు అన్న మాటలు అయ్యా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ అక్క చెప్పినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గురించి ఏవైతే కామెంట్లు చేసిందో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జన సైనికులు గరం మీద కారాలు మిరియాలు నూరబట్టినరు కల్వకుంట్ల కవితక్క మీద. వార్త పురాగా చెప్పను కానీ మీరే చూడుండ్రి. ఇక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద గట్టి మాటలే మాట్లాడబట్టింది. ఇప్పుడు ఈమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. కవితక్కకు ఉన్న పేరు ఊసేటట్టే అవుతున్నది. ఏమయ్యా మరి ఉన్నట్టుండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడింది ఈ కల్వకుంట్ల కవితక్క అంటే, ఇక ఈ మధ్య కాలంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కల్వకుంట్ల కవితక్క పవన్ కళ్యాణ్ సార్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లే మాట్లాడింది. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రిపోర్టరు కవితక్కను హిందీ భాష గురించి కొన్ని ప్రశ్నలు ఎదురేసిండు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ మాటల మీద మీ స్పందన ఏంటిది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గాను కవితక్క మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యిండు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయన మాటలకు ఏమాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా పవన్ కళ్యాణ్ గురించి కవితక్క చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారాన్నే రేపుకుంటా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన మొదట్లోనే పూర్తిగా వామపక్ష భావజాలంతో ఉన్నట్టు కనపడ్డాడు. చెగువేరాను ఆదర్శంగా తీసుకున్నట్టు ప్రకటన చేసిండు. సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక పద్ధతమైన పోకడనైతే మొత్తానికైతే మారిపోయింది. ఇక ఈ పవన్ కళ్యాణ్ పద్ధతం అయితే పూర్తిగా లెఫ్ట్ నుంచి రైట్ వచ్చిండు. బీజేపీ పక్కన చేరిన నాటి నుంచి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయినది. ఆయన చేసే ప్రకటనలు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు. ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ పార్టీతో తప్ప మిగిలిన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని కవితక్క విమర్శన చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను, పవన్ కళ్యాణ్ పార్టీ పనితీరును. ఇక ఇటువంటి మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ఉప ముఖ్యమంత్రి అవుడు అది వాళ్ళ దురదృష్టం అనుకుంటా కవితక్క మాట్లాడింది. ఇక పవన్ కళ్యాణ్ మీద మాటల మీద నిలబడరని, ఇక రేపు తమిళనాడుకు పోయి హిందీ ఇంపోజ్ చేయబోము అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకుంటా పవన్ కళ్యాణ్ గురించి కవితక్క కామెంట్లను గట్టిగానే చేసింది. దీని మీద జన సైనికులు ఒక రేంజ్ లా ఫైర్ అవుతున్నారు. అవునక్క నువ్వు అన్నది 100కు 100 మాట నిజమే. మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎన్నుకున్నాడు దురదృష్టమే. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ సార్కు నీ లెక్క లిక్కర్ స్కాములు కేసులలో ఇరుకుడు జైళ్ళలో పోయొచ్చుడు తెలవదు. ఇక నువ్వేనా అక్క మాట్లాడేది మా పవన్ కళ్యాణ్ గురించి? కేసులలో పోయి జైళ్ళలో పోయి మా కొడుకు పరీక్షలు రాయాలి, మా కొడుకు నేను ఒక్కనే ఉన్నా, నేను లేకపోతే వాడు ఎగ్జాములు రాయాడు, నాకు నెత్తినొత్తాంది తలనొత్తాంది, నాకు పుస్తకాలు కావాలి, అమ్మ నుంచి అన్నం కావాలని చెప్పి ఎన్నో వంకలు పెట్టుకుంటే జైళ్ళల్లో కథలు పడ్డా నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ కళ్యాణం సార్ గురించి ఎట్లా మాట్లాడుతున్నావమ్మా ఎత్తిపొడుపు మాటలని అంటున్నారు. సరే నువ్వు అన్నావు నిలకడలేదు, ఈయన మాట మీద నిలబడే మనిషి కాదని అన్నావు. 10 ఏళ్ళు అధికారం లేకపోయినా కూడా సొంత పైసలను ఖర్చు పెట్టి పబ్లిక్లలో నిలబడి ఆయన గెలిచుడే కాకుండా ఒక్క సీటు కూడా నీకు రాదన్నోళ్లను ఎడ్డిచ్చినట్టు అసెంబ్లీ గేటు కూడా దాకదన్నోళ్లకు అసెంబ్లీకే రాకుండా చేసిన పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి నువ్విట్లా తక్కువ చేసి మాట్లాడు. అది నీ కుసం
సంస్కారము. ఏమక్క కవితక్క, బతుకమ్మ చీరలల్లో ఎంత స్కామ్ చేసినవు, నీ మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఎన్ని అవుతున్నాయి, వాటి నుంచే తల బొప్పి కట్టుకుంటా నువ్వు కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు విలాసవంతంగా అనుభవించే పైసలు ఎక్కడి, లబ్బరి చెప్పులతోని తెలంగాణకు వచ్చిన మీరు ఇవాళ మీరు లక్షల కోట్లకు అధిపతులు ఎట్లా ఇల్లు, గత పెద్ద పామాదులు కట్టుకునే స్థాయికి ఎట్లా వచ్చిల్లు. ఒక ముఖ్యమంత్రికి జీతం ఎంత, ఒక ఎమ్మెల్యేకి జీతం ఎంత, నువ్వు పనిచేస్తున్న శాఖకు నీకిచ్చే జీతం ఎంత? ఈ జీతాలతోనే గిన్ని వేల కోట్లు లక్షల కోట్ల స్కామ్లు, ఆస్తులు, లిక్కర్ స్కామ్లు, ఇవన్నీ ఏందక్క నువ్వు మాట్లాడే పద్ధతి మంచిగా లేదు. మా పవన్ కళ్యాణ్ సార్ అంటే తస్మాత్ జాగ్రత్త మంచిగుండదని చెప్పి ఇక జనసేన నాయకులు ఎవరికి దోచినట్టు వాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఇట్లా ఎవరి రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కవితకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. మీరు మర్యాదగా మా దేశం ఇడిచిపోతారా పోరా? ఎన్ని రోజులు ఉంటారు మీరు? మీకేం అనిపిస్తలేదా? అరే మా దేశం ఇడిచి అక్రమంగా మీరు మా దేశంలోకి దొరికి పోండ్రా బాబు పోండ్రా అని చెప్పి మీకు కాళ్ళ ఏళ్ళ పడి దండాలు పెట్టి బతిలాడినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా మా దేశాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. మీకేం అనిపిస్తలేదా? మీరు మా దేశం ఇడిచిపోకపోతే తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. మీ సంగతి ఏందో చెప్తా. పెద్ద మొత్తంలో మీరు మాకు శలల లెక్కన కట్టుకోవాల్సి వస్తుంది, మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమ్మతోడు నేనంటలేను. అందరి దుంపదించే పెద్ద సారు ట్రంప్ ఉన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడు. ఆ పెద్ద సారు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద దుమారానికే దారి తీస్తున్నది. మరి ఏమిటికోసానికి అన్నాడు అసలు పురాగా స్టోరీ ఏందో తెలుసుకుందాం పాండ్రి. దేశంలో తిష్ట వేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులకు ఏర్వేరు ప్రభుత్వ శాఖలు భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి పంపాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సర్కారు వాళ్ళకొక అల్టిమేటం జారీ చేసిందయ్యా. ఈ హెచ్చరిక చూసి ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు, షాక్లు ఉన్నారు. మేమే స్వయంగా ఎరకబట్టి ప్రతి ఒక్కరు బలవంతంగా పంపే లోపే స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని ఇడిచి మీరు పోవాలి. తస్మాత్ జాగ్రత్త. మీరు అక్రమంగా వలస అచ్చిళ్ళు, మర్యాదగా మీ తప్పు మీరు ఎరకబట్టుకుని అవతల వడుండ్రి, మీ దేశానికి మీరు ఓన్రి. అనవసరంగా ఈడ ఉంటే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేమే స్వయంగా మిమ్మల్ని మెడలు బట్టి గేటుతామని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు ట్రంప్ సారు. సున్నితంగా సూచన చేస్తున్న ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెడితే మాత్రం పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించక తప్పదని చెప్పి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం క్లియర్ కట్ గా చెప్పిందయ్యా. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్నటువంటి అక్రమ వలసదారులు ఇంకా అమెరికా గడ్డ మీదనే నివాసం ఉంటున్నారట. వాళ్లకు రోజుకు $998 చొప్పున, అంటే మన లెక్కన పైసల ప్రకారం చూసుకుంటే దగ్గర 86,469 రూపాయల జరిమానా ఇది ఇవ్వబోతున్నారట. ఇక ఇట్లా అక్రమ వలసదారులు పొరపాటున మాకు కానీ దొరికిండ్రి అనుకో, ముక్కు విండి అసలు చేస్తాం ఈ పైసలు అని చెప్పి హోంల్యాండ్ విభాగం గట్టిగానే చెప్తున్నది. ఇక ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బహిష్కరణ నోటును అందుకున్న రోజు నుంచి ప్రతిరోజు $998 చొప్పున జరిమానా విధించబోతున్నాం. అంతటి భారీ మొత్తాలను చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పి సంబంధిత ఈమెయిల్స్లలో ప్రభుత్వం ప్రస్తావన చేసింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ జరిమానాలకు సంబంధన చేసి 1996లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని తొలిసారిగా అమలు చేయబోతున్నారు. ఇక ఇట్లా బహిష్కరణ నోటీసు అందుకున్న తర్వాత అమెరికాలోనే నివాసం ఉంటాము, ఇక్కడనే మాకు నచ్చింది, ఇదే మా ప్లేస్ అనుకుంటే కనుక గరిష్టంగా 5 సంవత్సరాల పాటు ఈ జరిమానా విధించే ఈలున్నది. రోజుకు $998 చొప్పున జరిమానాను ఎదుర్కొంటే అలాంటి అక్రమ వలసదారులు 5 ఏళ్లలో ఏకంగా $10 లక్షల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. ఇంతటి భారీ మొత్తాలను వాళ్ళు ఎట్లాగూ కట్టలేరు కాబట్టి అటువంటి వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వీకరణ చేసుకోబోతున్నది, స్వాధీనంలో గుంజుకుంటది. ట్రంప్ యంత్రాంగంలో ఒక సీరియస్ ఉన్నతాధికారి ఇదే మాటను చెప్పిండు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ దేశాలకు ఓండ్రని అంటున్నారు. ఎందుకయ్యా పక్క దేశంలో పోయి తూచి మీ బతుకులు చేయడానికి చెప్పి మెడలు బట్టి గెంటించుకున్నాడు. ఎవరి దేశాల ఇజ్జతాలు నిలబెట్టుండి పోయి బతుకు తెరువు లేకనా మీరు పోయి ఆ దేశంలో ముక్కు పిండి వసూలు చేసేటట్టు పైసలు మీకు పైన ఎత్తున్నా కూడా సిగ్గు లేకుండా ఎందుకు ఉంటారని చెప్పి కొంతమంది కామెంట్లు ఇట్లా చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అయ్యా నాయన ఇవాళ రేపట్ల ఎవరి బాధ వాళ్ళది, ఎవరి అవత్తలు వాళ్ళవి, వాళ్ళు ఎందుకు ఉన్నారో ఆడెట్లా ఇరికిల్లో. ఏదేమైనా కానీ ఈ సమస్యకు తొందరలో ఎవరికి వాళ్ళు చెక్కు పెట్టుకోకపోతే జీవితంలో చాలా పెద్ద మార్పులు చూస్తారు, జీవితంలో అధోగతి పాలవుతారు. ట్రంప్ అసలే అందరి దుంపదించనీకనే ఉన్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ట్రంప్ను నమ్మడానికి ఈ లేదని చెప్పి ఇంకొంతమంది కరాఖండిగా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇక ఈ ట్రంప్ ఇప్పుడే కాదు, బాధ్యతలు తీసుకున్న మొదటి రోజులలోనే కొంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళ మీద ఆల్రెడీ జరిమానాలు వేసిండు. ఆనాడు చాలా మందిని అరెస్టులు కూడా చేపించిండు. చాలా మంది తిరిగా బాధపడ్డోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాళ్ళ దేశానికి పోయి వాళ్ళల్లో ఉంటాం, మా దగ్గర ఉన్నారు మీకు బుద్ధి లేదని చెప్పి వాళ్ళతో మాటలు పడేదానికంటే ఎవరికి వాళ్ళు తటాబుట్టా అద్దుకొని ఎవరి దేశాలకు అలా పోతే ఏ పంచాయతీ ఉండదని అంటున్నారు. ఈ ట్రంప్ సంగతి బాగా దగ్గర పడి తెలిసిన కొంతమంది అధికారులు.
అబ్బా తెచ్చిన కాడికి ధమాకా దుమ్ము దులిపి ఆడతలు జబర్దస్త్గా చెప్పుకున్నాం. ఇంగిన్ని మంచి మంచి ఆడతలతో మళ్ళీ నేను కలుతా అన్నట్టు మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సుతం పెట్టుండి. చెప్పుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులిపి ఆడతలు మీకు నచ్చినాయి కాబట్టి రోజు దినం మన ఆడతలను ఫాలో కాండ్రి. అట్లనే మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలకే మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆడతలతోని మళ్ళీ నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.